రైల్లో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 12.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డీఎస్పీ మురళీధర్ తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. నెల్లూరు రైల్వే స్టేషన్లో వ్యక్తి అనుమానాస్పదంగా 2 బ్యాగులు తిరగడానికి గుర్తించారు. తమిళనాడుకు చెందిన పాత నేరస్తుడు విశ్వనాథ్ గుర్తించి గంజాయి సీజ్ చేశారు. ఈ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెల్లూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 3 తేదీ రాత్రి ఈ రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు 22:10 గంటల సమయంలో ఒక వ్యక్తి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మరియు 3 ఈ దక్షిణ చివర నేమ్ బోర్డు వద్ద బ్యాగులతో అనుమానాస్పదంగా తిరుగుతుండడం కనిపించింది. ఆ వ్యక్తిని పోలీసులు ఆర్పీఎఫ్ జీఆర్పీఎఫ్ టీం అందరూ కలిసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని మనిషిని సోదా చేయగా అతని నిన్న బ్యాగ్ లో సుమారు 13 ప్యాకెట్స్ సుమారు 12.5 కిలోలు, ఒక్కొక్కటి 12 కిలోలు మరి 1.5 కిలో ప్యాకెట్ మొత్తం 12.5 కిలోలు గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దీంట్లో భాగంగా అతని దగ్గర ఒక మొబైల్, ఒక కార్బన్ కీప్యాడ్ నెంబర్, ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని పేరు ఊరు విచారించగా ఇతని విశ్వనాథ్, వయసు 38 సంవత్సరాలు, తండ్రి మురళై, ఇతని చిరునామా హోసూరు, తమిళనాడు రాష్ట్రం. ఇతని నేర చరిత్ర కూడా విచారించగా ఇతని గతంలో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. దాంతోపాటు సుమారు 4-5 గంజాయి కేసెస్ లో కూడా ఇతను ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. ఇతను ఆ రాయగడ నుంచి నెల్లూరుకి 1335 బొకారో ఎక్స్ప్రెస్ లో ట్రైన్ ఎక్కి అక్కడ రాయగడలో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర ఈ గంజాయి కొనుక్కొని అక్కడి నుంచి నెల్లూరుకి వచ్చి నెల్లూరు నుంచి తిరుపతి, బెంగళూరు, హొసూరులో దీన్ని వివిధ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని అనుకున్నాడు. ఈ ఘటన మీద వెంటనే పెద్ద మనుషుల సమక్షంలో మరియు ఉన్నతాధికారుల సమక్షంలో వీటిని స్వాధీనం చేసుకొని ఈ ఘటన మీద నెల్లూరు జీఆర్పీఎస్ లో క్రైమ్ నెంబర్ 30/26 అంటే సెక్షన్ 8 క్లాస్ 20 క్లాస్ బి, క్లాస్ 2 బి ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ 1983 కింద కేసు నమోదు జరిగింది. దీనికి సంబంధించిన మొబైల్ ఫోన్, ఇతర అడ్రస్ దానికి సంబంధించింది ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్ అంతా వెరిఫై చేయడం జరిగింది. ఇతన్ని ప్రాపర్గా చెక్ చేసి ఇతన్ని రిమాండ్ పంపించడం జరుగుతుంది.